Sneha Decors, exclusive curtains showroom in Nellore. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. Sneha Decors, opposite Vijaya Dairy, near Kankamahal Center, Nellore. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. సో వినాయక చవితి ఫెస్టివల్ అంటేనే యాక్చువల్గా యూత్కి చాలా స్పెషల్ మూమెంట్ అనమాట. యూత్ అంతా కూడా కోలాహలంగా చేసుకునే పండగ ఇది. సో దీంట్లో కులాలు లేదు, మతాలు లేదు, ఎలాంటి వర్గాలు లేకుండా వినాయక చవితి పండుగ అందరూ కూడా జరుపుకుంటారు. నేను ప్రజెంట్ అయితే ఇనమడుగు సెంటర్ నుంచి కొద్దిగా అలా ముందుకు వస్తే ఇనమడుగు అనే ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ ఊర్లో గత 10 ఏళ్ళుగా బాగా వింటున్నారు. 10 ఏళ్ళుగా ఇక్కడ మాత్రం వినాయక చవితి చాలా స్పెషల్గా జరుపుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ పెట్టే ప్రతి విగ్రహం కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్వైరింగ్ స్టోన్స్తో ఇక్కడ వినాయకుడు విగ్రహం చేశారనమాట. ఈసారి పూసలతో కంప్లీట్ ఇదంతా వైట్ పూసలు ఉన్నాయి. ఈ పూసలతో ఇక్కడ విగ్రహాన్ని చేశారు. వీళ్ళు 10 ఏళ్ళుగా ఇలాంటి విగ్రహాలు డిఫరెంట్గా చేస్తున్నారు. ఇది 11వ ఏట అనమాట. ఈ 11వ ఏట కూడా ఇంకొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పి ఈసారి ఈ స్టోన్స్తో చేశారంటే కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ స్టోన్స్తో అంటే కలరింగ్ చేసి డిఫరెంట్గా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది విగ్రహం. అట్ ద సేమ్ టైం పవర్తో మూమెంట్ చూసారా, హ్యాండ్ మూమెంట్ ఉంది. సో ఇలా ఆశీర్వదిస్తున్నట్టు ఆ హ్యాండ్ మూమెంట్ కానీ, ఐస్ కానీ అలా బ్లింక్ చేస్తున్నట్టు ఐస్ కానీ, ఇవంతా కూడా స్పెషల్గా అంటే వీళ్ళు చెప్తున్నారు దీన్ని గత 25 రోజుల నుంచి శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దాదాపు 1.5 లక్ష ఖర్చు పెట్టి. సో అసలు ఎందుకు వీళ్ళ ఇంటెన్షన్ ఏంది, ప్రతి ఇయర్ ఇలాంటి విగ్రహాలు ఎందుకు వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ మాటలో కనుక్కుందాం రండి. రైట్, మనతో టాగూర్ టీం ఉన్నారు అన్నమాట. వీళ్ళు ఇనమడుగులో చాలా ఫేమస్. ఎందుకంటే ఈ విగ్రహాలు చెప్పాను కదా, 10 ఏళ్ళ నుంచి ఇలాంటి విగ్రహాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అంటే స్వతహాగా వీళ్ళే ఓన్ మేకింగ్ చేస్తున్నారు అనమాట. ఇది 11వ ఏటు. సో ఈసారి కూడా ఒక డిఫరెంట్ వినాయకుని ఇక్కడ మేకింగ్ చేయడం జరిగింది. సో వీళ్ళ మాటలో విందాం ఎలా, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళ మోటివ్ ఏంటి అని. సో బ్రదర్ హాయ్, మళ్ళీ 1 year తర్వాత కలుస్తున్నాం. సో విగ్రహం అయితే చాలా బాగుంది. విగ్రహం అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం అక్వేరియం తో గణపతిని చేశారు. ఈసారి అది ఏంటి, ఏ స్టోన్స్ అది చేయడం? ఆక్రిలిక్ పెరల్స్ అంటారు. ఓకే, డాటెడ్ పెరల్స్ అన్నా కూడా ఇవే డాటెడ్ పెరల్స్ లేదా ఆక్రిలిక్ పెరల్స్. చెన్నై నుంచి బాగా సెర్చ్ చేసి నెట్ లో తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసి అవి కనుక్కొని ఎక్కడ చెన్నైకి వెళ్ళి థాట్ ఎలా వచ్చింది పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఒక 6 months బ్యాక్ నుంచే మేము దాని గురించి ఆలోచించి ప్లాన్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేస్తాం. లాస్ట్ 3 months బాగా ఎక్కువగా దీని గురించి కష్టపడి ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది, దీని మెటీరియల్ గ్యాదర్ చేయడమే చాలా కష్టం. చెన్నైకి వెళ్ళి అక్కడ వెతికి ఎక్కడ ఏ షాప్ లో ఎక్కడ దొరుకుతుందో చూసుకొని మాకు ఎంత క్వాంటిటీ కావాలి అన్ని డిసైడ్ చేసుకొని ఇట్లా తెచ్చుకుంటాం. ఎన్ని రోజులు మేకింగ్ చేశారు ఇదంతా? ఖచ్చితంగా 1 month గట్టిగా హార్డ్ గా కష్టపడ్డారు. ఓకే, డే అండ్ నైట్. ఎంతమంది టీం మొత్తం ఉన్న టీం మెంబర్స్ అయితే 90 members వరకు. 90 members 90 ఉన్నారు. 90 ఇంట్లో అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కష్టపడి చేసాము అందరం కలిసి. సో టీం అంతా కూడా చాలా పెద్దది అనమాట. బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇంతమంది హార్డ్ వర్కే ఆ విగ్రహం అనమాట. సో డిఫరెంట్గా ఇనమడుగు టీం అంటే ఇనమడుగులో వీళ్ళ టీం మాత్రం ఎప్పుడు ఇలాగే కష్టపడుతుంది. సో అదే చెప్తున్నారు కదా, 6 months నుంచి ప్రిపరేషన్స్, హార్డ్లీ 20 days, అరౌండ్ 30 days దీని మీద వర్కౌట్ చేసి ఈ విగ్రహాన్ని ఇలా చేశారు. సో ఇంటెన్షన్ ఏంది అంటే అసలు ఏంది ఈ కాన్సెప్ట్? ఇంటెన్షన్ అంటే మనం గుర్తింపు ఉండాలి, ప్లస్ ఊర్లో కూడా అందరికీ కొంచెం మనం గ్రాండ్ గా చేయాలి. ప్లస్ అలాగే ఆదరిస్తున్నారు మాకు ఇనమడుగు ఇక్కడ మిక్స్డ్ కాలనీ వసూలు కానీ ప్రత్యేకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్లస్ ఇనమడుగు గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి అక్కడ వెరైటీ చేస్తున్నారు. ఇంతకు ముందు అంటే ఏదో ఒక మారుమూల ఇక్కడికి ఎవరు వచ్చారు, ఇంత లాంగ్ వచ్చి ఎవరు వచ్చి చూసేది ఉండదు. కానీ అట్లా కాకుండా పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా చేస్తారు అనే ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాం. అది మాకు చాలా సంతోషం. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఈసారి చాలా బాగుంది అన్నారు. ఇక హైట్ కానీ మూమెంట్స్ ఎస్పెషల్లీ, ప్లస్ లుక్. మేము అనుకునేది ఏంటంటే
అవుట్లుక్ చాలా బాగుండాలి. డిఫరెంట్ గా ఉండడంతో పాటు అవుట్లుక్ ఏ మాత్రం వీళ్ళు చేశారా మేము చేసామా అనే దానికన్నా కూడా ఎవరైనా ఎక్స్పర్ట్స్ చేశారా అనే విధంగా రావాలనుకుంటాం. అలాగే ఉంది, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. అలా చేయాలనేది మా ఇంటెన్షన్. లోపం చూపించకూడదు మేము చేసామంటే అనేది, దాన్ని సాటిస్ఫై అయింది అనుకుంటాం ఈసారి అయితే. మీరు చేశారంటే డెఫినెట్ గా నమ్మరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారంటే నమ్ముతారు. అది అంత బాగుంది. సో అంటే కంపారిజన్ లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో మీరందరికీ యాక్చువల్గా అనమాట. థ్యాంక్ యూ. ఇంకొకటి అసలు ఆ కళ్ళు అవి వాళ్ళు ఫిక్స్ చేసినా కూడా అవి ఏమైనా ట్రబుల్ షూట్ అయ్యాయి, జస్ట్ మాకు వర్కౌట్ అవ్వలేదు. మా వాళ్ళు కొంచెం టెక్నీషియన్స్ ఉండబట్టి వాళ్ళ ఓన్ గా మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేశారు. దేంతో నడుస్తుంది అది? అంతా డైరెక్ట్ ఏసీ పవర్, కరెంట్ తోనే నడుస్తుంది మొత్తం కూడా, హ్యాండ్ మూమెంట్ కానీ ఐ మూమెంట్ కానీ అంతా. దీని బడ్జెట్ ఎంత అయింది మొత్తం? అరౌండ్ 1 lakh అయింది. ఇంకా మెటీరియల్ అంతా కలిపి 1.5 lakh అయింది. 1.5. ఓకే. సో 1.5 lakhs. సో ఎప్పుడు కూడా ఇదే హార్డ్ వర్క్ కనపడుతుంది వీళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సుమారు ఇదే మార్జిన్తో వీళ్ళు విగ్రహం చేశారు ఇక్కడ. ఇదంతా మీ టీం అండ్ గ్రామ ప్రజలే కాకుండా ఇతర నుంచి ఇంకైనా సపోర్ట్ వస్తుందా మీకు? అంటే అమౌంట్ పరంగా కావచ్చు, లేకుంటే సపోర్ట్ అంటే మా వాళ్ళే ఎక్కువ. మీ వాళ్ళే మొత్తం ఆల్మోస్ట్? ఓకే. ఇంకా కొంతమంది విలేజ్ లో అక్కడ సపోర్ట్ చేస్తారు, కానీ మాకు కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తే మేము ఇంకా గ్రాండ్ గా చేయగలుగుతారు. చాలా వరకు కూడా మేము ఎక్కువ బడ్జెట్ అంతా కూడా 90% టీం నుంచే కవర్ అవుతుంది. ఎలాంటి ఈవెంట్స్ అంటే అందరూ ఎక్కువ వేసుకుంటారు? ఎలాంటి ఈవెంట్స్ స్టార్ట్ చేస్తారు? అంటే మామూలుగా వినాయక చవితి అంటే ఒక విగ్రహంతోనే పోదు కదా, కల్చర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మామూలు చిన్నపిల్లలకి గేమ్స్ పెడుతుంటాం. ఓకే. నిమ్మకాయ అట్లా కొంచెం గేమ్స్ ఉంటాయా? మామూలు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి కదా ఈవెంట్స్. మేము మామూలుగా డాన్స్ ప్రోగ్రామ్ నేర్చుకుని వేసేవాళ్ళు. కొంచెం మొత్తం భూమి మీద హార్డ్ వర్క్ అంతా అయిపోయింది, ట్రై చేస్తాం. సో యాక్చువల్గా మీరు దీంట్లో కూడా అంటే యాక్చువల్గా ఎక్కడ కూడా ఈ స్పోర్ట్స్ టైప్ గేమ్స్ ఎక్కడ పెట్టరు, మీరు అదే పెడుతున్నారంటే అదే మీ టీం అంతా సపరేట్ అనేది మీరే అర్థమవుతుంది దీన్ని బట్టి. సో డెఫినెట్గా ఇలాంటి విగ్రహాలు డెఫినెట్గా మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో అంటే వచ్చే ఏడాది ఇంకా డిఫరెంట్గా చేయాలని కోరుకుంటున్నాం, దీనికంటే బెటర్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. మా సాస్ టీవీకి మీరేం చెప్పదలుచుకున్నారు మీ పరంగా? సాస్ టీవీ వారు లాస్ట్ టైం కూడా కవర్ చేశారు, ప్రత్యేక ధన్యవాదాలు. మా ఒకరితో ఏదో జస్ట్ ఇక్కడ ఏదో ఒక విలేజ్ లో ఇక్కడతో అయిపోకుండా టాలెంట్ అనేది అందరికి బాగా షేర్ అవుతుంది దీనివల్ల. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో ఠాగూర్ టీమ్ కే. సో చూసారుగా ఇవాళ వీడియో. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం. ఐ థింక్ ఈ టైప్ ఆఫ్లో మన నెల్లూరు జిల్లాలో ఈ టైప్ ఆఫ్లో విగ్రహం ఎక్కడ కూడా లేదు. సో ఇంత డిఫరెంట్గా ఈ స్టోన్స్ కానీ ఈ హ్యాండ్ మూమెంట్స్ కానీ పవర్తో చేశారంట, ఇదంతా కూడా పవర్తో చేశారు. సో ఇంత డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహం నేను ఎక్కడైతే చూస్తున్నానో అది కూడా ఇనమడుగులో అన్నం కొంచెం విచిత్రంగానే ఉన్నా, అంటే ఈ టైప్ ఇంత చిన్న విలేజ్లో ఇలాంటి ఐడియా రావడం అనేది చాలా గ్రేట్. వీళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన మూమెంట్ అనమాట. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.